మీకు ఆనపకాయ పాలు పోసిన కర్రీ అని చెప్తాను. ఇది పాలతో చేసుకుంటారు. ఈ కూర మాత్రం చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా సింపుల్ అనమాట. రుచి కూడా చాలా బాగుంటుంది. దీనికి ఆనపకాయ ముక్కలు అనేవి తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉంచుకోవాలి. వీటిని కొంచెం సాల్ట్ వేసి కుక్కర్లోని ఒక విజిల్కి పెట్టి ఉంచుకున్నాను అనమాట. మెత్తగా ఉడికినవి వాటర్ అంతా తీసి ముక్కలు అనేవి పక్కకు తీసి ఉంచుకోవాలి. పోపు పెట్టుకుందాం. పోపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో ఉల్లిపాయలు వేయరు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు అనేవి మనం తాలింపులో వేసి కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపిన తర్వాత ఇందులోని చిక్కటి పాలు అనేవి వేసుకోవాలి. ఈ పాల్లోని కూర అనేది ఉడికితే కూర అనేది చాలా రుచిగా ఉంటుంది. సాల్ట్ అనేది మనం ఇందాకలో ఉడికించినప్పుడే ఆనపకాయలు వేసాం కదా, ఒకవేళ సరిపోతే సాల్ట్ అనేది వేసుకోవచ్చు. కూర అనేది ఉడుకుతూ ఉంటుంది. వరిపిండిలోని కొంచెం వాటర్ వేసి కలిపించుకోవాలి. ఎందుకంటే ఈ కూర అనేది కొంచెం పలచగా ఉంటుంది కదా, చిక్కదనం కోసం అనమాట. ఈ వరిపిండి వాటర్ అనేది వేస్తే కూర అనేది చిక్కగా ఉంటుంది. 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఈ కూర అనేది 5 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మసాలాలు గట్ట వేయం కాబట్టి ఈ కూర అనేది అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకొని తింటూ ఉండాలి. కూర అనేది చాలా బాగుంటుంది.